అందరికీ నమస్తే అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో జనవరి 22 అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన అనేది జరిగింది. అయితే ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే మన హిందువులందరికీ కూడా ఎంతో పవిత్రమైనటువంటి విశ్వాసమైనటువంటి దేవుడు రాముల వారు. అయితే జనవరి 22వ తేదీన మనకి రాములవారి విగ్రహం అనేది అంటే అయోధ్యలో రాములవారి విగ్రహం అనేది ప్రతిష్ఠించబడింది. ప్రతి ఒక్కరూ కూడా అయోధ్య నుండి అందినటువంటి అక్షంతలతో పూజ అనేది చేసుకుని అందరూ 5 దీపాలను వెలిగించి అంగరంగ వైభవంగా రాములవారి పూజ అనేది చేసుకున్నాము. ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి పూజించడం జరిగింది. ఒక్క రామ అనే పదానికే జన్మజన్మన పాపాలు తొలగిపోయే శక్తి ఉంటుందండి. అలాగే రామాయణాన్ని చదువుకున్నాము అంటే మనిషి ఏ విలువలతో బతకాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అనేది అంతా కూడా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే రామాయణంలో శ్రీరాముని వారి యొక్క జీవిత చరిత్ర అలాంటిది. అయితే జనవరి 22వ తేదీన బుధవారం నాడు విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరాముని కానీ పూజించుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరి అవతారాలు ఒకటే కాబట్టి మీరు ఇద్దరిలో ఎవరినైనా పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఇప్పటికి అయోధ్య అక్షింతలు మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పే విధంగా మీరు చక్కగా పూజ అనేది చేసుకోండి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజలో ఉన్న రాములవారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంటినంతా శుభ్రం చేసుకుని చక్కగా అందంగా అలంకరించుకోండి పూజా మందిరాన్ని. అలాగే స్వామివారి ముందు ఒక దీపం వెలిగించాలి. అందుకు స్వామివారికి పూజకి కావలసిన సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకుని ముందుగా గణపతిని పూజించాలి. మనం ఏ పూజ చేసినా ఈ వ్రతం చేసినా గణపతికి పూజ అనేది చేస్తాం కాబట్టి గణపతిని పూజించాలి. తరువాత స్వామివారి ముందు దీపం వెలిగించి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. లేదంటే ఆవు నేతితో కూడా దీపారాధన చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తుల దీపారాధన చేస్తే చాలా శ్రేయస్కరం అండి. అలాగే స్వామివారిని తలుచుకుంటూ చక్కగా దీపారాధన చేసుకున్న తరువాత ఒక చిన్న బెల్లం ముక్కని అయినా మీరు నివేదించవచ్చు. లేదు మేము చేసుకోగలము అనుకుంటే మీరు నైవేద్యాన్ని తయారు చేసి అంటే తీపి నైవేద్యాన్ని తయారు చేసి స్వామివారికి సమర్పించవచ్చు. అలాగే ఈరోజు తప్పకుండా 108 సార్లు చక్కగా స్వామివారి మంత్రం ఏదైతే ఉంటుందో ఓం శ్రీ రామ అనుకుంటూ చక్కగా 108 సార్లు పఠిస్తే చాలా మంచిదండి. అయితే స్వామివారికి హారతి ఇచ్చి పూజ గదిలో ఉన్న అక్షింతలను తల మీద వేసుకోవాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసుకుని సాయంత్ర సమయంలో కూడా ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి సూర్యాస్తమయంలో గుమ్మం ముందు దీపాలు ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే తులసికోట దగ్గర కూడా దీపారాధన చేసుకుని తులసమ్మని కూడా ఆరాధిస్తే చాలా మంచిది. ఈరోజు పూజలో మీరు పూజ చేసే పూజలో తమలపాకు మీద శ్రీరామ అని రాసి చక్కగా మీరు ఇంతకుముందు అక్షంతలు ఉన్నాయి, అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలు ఉన్నాయి అనుకుంటే అవి పూజలో పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా మీరు అక్షంతలు కలుపుకొని మీరు అక్షంతల్ని పూజలో పెట్టి మళ్ళీ ఈ అక్షంతల్ని మీ శిరస్సు మీద కానివ్వండి, మీ పిల్లల శిరస్సుల మీద కానివ్వండి వేస్తే చాలా మంచిదండి. స్వామివారి యొక్క ఆశీర్వాదం మనకి లభిస్తుంది. అలాగే మనం ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నాం అనుకుంటే స్వామివారికి నమస్కరించుకుని అక్షంతలు వేసుకుని మీరు పని మీద బయటకు వెళ్ళినట్లయితే ఆ పని తప్పకుండా జరుగుతుందన్నమాట. అన్నిట్లోనూ విజయాలు అనేవి సాధిస్తారు. మీ వ్యాపార అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. ఈ అక్షంతలు పూజలో ఉన్నటువంటి అక్షంతలు బీరువాల్లో కూడా చక్కగా భద్రపరచుకోవచ్చండి. ఇలా కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు పెళ్ళిళ్ళు ఉన్నాయి అంటే మీ ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అనుకుంటే అయోధ్య అక్షంతల్ని తలంబ్రాల బియ్యంలో కూడా కలుపుతూ ఉంటారండి. చాలా మంచిది. అలాగే మనకి భద్రాచలంలో స్వామివారి యొక్క వివాహం జరిగినప్పుడు అక్షింతలు ఉంటాయి కదా, అంటే తలంబ్రాలు ఉంటాయి కదా, అవి కూడా చాలామంది పెళ్ళిళ్ళలో తలంబ్రాలు కలిపినప్పుడు ఆ వాటిని కలుపుతూ ఉంటారు. అలా కూడా చాలా మంచిది. సో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. వల్ల ఏంటంటే ఈ వధువు వారి అత్తారింట్లో ఆనందంగా ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు సఖ్యతగా ఉంటారు అని విశ్వాసంతో ఈ తలంబ్రాల్లో ఈ అక్షింతలు అనేవి కలుపుతూ ఉంటారు. అలాగే ప్రతి నిత్యము కూడా రామనామాన్ని జపించుకోవటం, రామకోటిని రాసుకోవటం అనేది ఎంతో ఉత్తమం అండి. ఎందుకంటే శ్రీరామ అనే పదంలో ఎన్నో మంత్రాలు, ఎన్నో వేదాలు మనం చదివితే ఎంతైతే పుణ్యం వస్తుందో శ్రీరామ అనే పదం ఒక్కటి చదివినా కూడా అంతే పుణ్యం మనకి లభిస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రత్యేకించి జనవరి 22వ తారీఖున 108 సార్లు శ్రీరామ అనే మంత్రాన్ని చదువుకుంటే సరిపోతుంది. ఆ రోజు మనకి ఈ కార్డు ఒకటి ఇచ్చారు కదండి, ఈ కార్డు మీకు ఉంది అనుకుంటే కార్డుని కూడా పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకోండి. చాలా మంచిది. చాలామంది ఈ నిర్మాణం ఏదైతే ఉంటుందో వాటిని తీసుకొని పూజలో పెట్టుకుంటున్నారండి. అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే మీషోలో కూడా ఇవి అవైలబుల్గా ఉంటున్నాయి. అవి కూడా తీసుకొని చక్కగా పెట్టుకోవచ్చు అనమాట.
అలాగే రామ అనే శబ్దం ఎక్కడైతే ఉంటుందో అక్కడ హనుమంతుల వారు ఉంటారట, అలాగే శ్రీ మహాలక్ష్మి ఉంటారట, అలాగే విష్ణుమూర్తి ఉంటారట, అలాగే శివుడు కూడా ఉంటారట, అలాగే పార్వతీదేవి కూడా ఉంటారు. ఈ ఒక్క నామానికి ఎంతో పవిత్రమైనటువంటి స్థానం ఉందండి. శ్రీరామ అనే నామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అని అనగానే మన నోరు తెరుచుకుని మన లోపల ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నాశనం అవుతాయట. అలాగే మనలో ఉన్నటువంటి పాపాలు, దుర్బుద్ధి, ద్వేషం, అసూయ అన్నీ కూడా బయటకు వచ్చి చక్కగా మనం శుద్ధి అవుతాము. అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు అనేది మూసుకొని చక్కగా పాపాలన్నీ కూడా లోపలికి రాకుండా, ద్వేషాలు, రాగద్వేషాలు ఇవేమీ కూడా లోపలికి రాకుండా చక్కటి మంత్రం శ్రీరామ అనే తారక మంత్రం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరాముల వారిని విగ్రహ ప్రతిష్టాపన జరిగిన రోజు కాబట్టి శ్రీరాముని తలుచుకుంటూ పూజ అనేది చేసుకోండి. శ్రీరాముని వారిని నమ్ముకున్నట్లయితే జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. అలాగే భార్యాభర్తలు తప్పకుండా ఈ పూజని ఇద్దరు కలిపి చేసుకోండి. అయితే మీ ఇంటి యజమాని చేసినట్లయితే చాలా మంచిదండి. మీరు ఉదయం చేసుకోవచ్చు, లేదంటే సాయంత్రం వేళైనా పూజ అనేది చేసుకోవచ్చు. పూజ చేసుకుంటూ ఉపవాసం ఏమి ఉంటుందా అక్క అని అడిగితే ఉపవాసం మీ ఇష్టం, ఉంటే ఉండొచ్చు, లేదు అంటే అల్పాహారం తీసుకుంటూ మీరు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా పూజ అనేది చేసుకుని మంగళహారతిని సమర్పించిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి రాముల వారిని సందర్శించుకోవచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికన్నా వెళ్ళి స్వామివారిని సందర్శించుకోవచ్చు అనమాట. అలాగే నిన్నటి వీడియోలో మనం శ్యామలాదేవి అమ్మవారి యొక్క నవరాత్రుల ప్రారంభం తేదీలన్నీ కూడా నిన్న చెప్పి ఉన్నానండి. ఎవరైనా చూడలేదనుకుంటే ఒకసారి చూడండి. అలాగే చాలామంది పూజా విధానం అడుగుతున్నారు. నేను రేపటి వీడియోలో కానీ ఎల్లుండి వీడియోలో కానీ మీతో షేర్ చేస్తాను. అలాగే రథసప్తమి వస్తుంది మనకి. రథసప్తమి డేట్ కూడా మీతో షేర్ చేస్తాను. రథసప్తమి ఎప్పుడు వచ్చింది అనేది కూడా అండ్ పూజా విధానం కూడా మీతో షేర్ చేస్తాను. అది కూడా చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. రాముల వారి పూజ చేసినప్పుడు హనుమంతుల వారి విగ్రహం ఉన్నా, లేదంటే హనుమంతుల వారి యొక్క ఫోటో ఉన్నా కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చండి. ఇది నిత్య దీపం ఎప్పుడైతే వెలిగిస్తారో అలా మీరు పూజ అనేది చేసుకుంటే నిత్య పూజ చేసే ప్లేస్లో మీరు పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని కూడా మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు అనమాట. ఇంటిల్లిపాది ఈ పూజలో పాల్గొంటే చాలా మంచిది. లేదు అంటే కూడా మీరు ఒక్కళ్ళే సపరేట్గా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఉదయం పూజ అనేది చేసుకోండి, లేదు అంటే సాయంత్రం వేళ కూడా పూజ అనేది చేసుకోండి. 2 పూట్ల పూజ చేసుకుంటే ఇంకా మంచిదండి. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే చిన్న చిన్న విగ్రహాలు, రాములవారి విగ్రహం, రాములవారి సమేతంగా ఉన్నటువంటి విగ్రహం, కుటుంబ సమేతంగా ఉన్నటువంటి విగ్రహం ఉంది అనుకున్నా కూడా మీరు అక్కడ అభిషేకం అనేది నిర్వహించుకోవచ్చండి. లేదంటే స్వామివారి ఆలయానికి వెళ్ళి అభిషేకం కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు గో సేవ చేసుకున్న చాలా మంచిదండి. ఎందుకంటే గోవులు కూడా మనకి సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోవులు గోసేవ కూడా చేసుకోవచ్చు. అలాగే మీరు పూజ చేసే ప్రాంతంలో గోమాత విగ్రహం ఉంది, తల్లి బిడ్డ విగ్రహం ఉంది అనుకుంటే కూడా గోమాత యొక్క విగ్రహాన్ని పెట్టి పూజ అనేది నిర్వహించుకోవచ్చు అనమాట. ఈ విధంగా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గాయత్రి అక్క.